అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మద్యపానం ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది. ఎందరో జీవితాలను నాశనం చేసింది. చివరికి పసిపిల్లల ప్రాణాలను తీసుకుంది. మద్యం మత్తులో మనిషి చేసే దారుణాలకు లెక్కలేకుండా పోయింది. కన్న వాళ్లే కాళ యముల్లా మారుతున్న ఘటనలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఏపీలో మద్యం మత్తులో కన్న కూతుర్నే బలి తీసుకున్నాడు ఓ మూర్ఖుడు. తాగొద్దన్న కూతురు, తాడు బిగించి చంపిన తండ్రి. మద్యపానం మనిషిని మృగంలా చేసే ఫార్ములా ఇది. ఇది కడుపులేకపోతే మనిషి రూపమే మారుతుంది. కాళ్ళు తడబడతాయి, చేతులు వణుకుతాయి, కళ్ళు మూసుకుపోతాయి. ఈ ప్రపంచంలో మద్యం మత్తులో మరణాలు జరిగాయి తప్ప మంచి జరిగిందన్న విషయమే లేదు. తాజాగా ఏపీలో మద్యం మత్తులో కన్న కూతుర్నే కడతీర్చాడు ఓ కసాయి తండ్రి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని తంగరడోన గ్రామంలో వీరేష్ పద్మ దంపతులు నివసిస్తున్నారు. వీరికి 4 సంతానం. పెళ్లైన కొన్నాళ్లకే వీరేష్ మద్యానికి బానిసయ్యాడు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. నిత్యం తాగివచ్చి భార్యను వేధించేవాడు. 17 ఏళ్లుగా తాగుబోతు భర్తను భరించిన ఇల్లాలి ఓపిక నశించిపోయింది. కొద్ది రోజుల క్రితమే తన పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు కొన్ని రోజులు తల్లి దగ్గర ఉండి తిరిగి నానమ్మ ఇంటికి వచ్చారు. భార్య వెళ్లిపోయినా వీరేష్ పట్టించుకోలేదు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలంటూ ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురిచేశాడు. ఈ క్రమంలో ఇంట్లో దాచిన డబ్బులను వీరేష్ తీసుకున్నాడు. అది చూసిన చిన్న కూతురు మౌనిక తండ్రిని అడ్డుకుంది. మద్యం తాగొద్దని వేడుకుంది. అయినా వీరేష్ వినిపించుకోలేదు. దీంతో డబ్బు తీసుకుంటే నానమ్మకు చెబుతానని బెదిరించింది. తన దొంగతనం గురించి తల్లికి చెబుతుందేమోనని ఆందోళన చెందిన వీరేష్ కన్న కూతుర్ని అత్యంత దారుణంగా చంపేశాడు. మద్యం మత్తులో ఇంట్లోనే తాడుతో గొంతు బిగించి మౌనికను హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. చిన్నారిని హత్య చేసిన వీరేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిన్న రాత్రి మాకు పద్మావతి అనే ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె భర్త అయినటువంటి వీరేష్ కుటుంబ కలహాల వలన తన 3వ కూతురు అయినటువంటి మౌనికని నూరుకుతాడు గొంతు చుట్టూ బిగించి చంపినాడని మాకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నా పేరు మస్తావని, ఆస్పర్ సి అని. దర్యాప్తు విషయాల తర్వాత తెలిస్తే నేను మళ్ళీ తెలియజేయగలను. పరారిలో ఉన్నాడు. అతని కోసం టీం పెట్టాము. తొందరలో దొరుకుతాడు. యాజ్ ఎ లీగల్గా అతను డిమాండ్ చేస్తుంటారు. పెళ్లైన రోజు నుంచి వీరేష్ తనను తాగొచ్చి వేధించేవాడని అతని భార్య చెబుతోంది. అతని వేధింపులు భరించలేకే పుట్టింటికి వచ్చానని చెప్పుకొచ్చింది. చివరికి అభం శుభం తెలియని చిన్నారిని పొట్టన పెట్టుకున్నాడని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఎట్లా జరిగిందే తెలుసు. నన్ను పుట్టింటికి వచ్చింటే ఆయనతో భరించుకోలేక నాను పిల్లల్ని తోలుకొని ఫస్ట్ పుట్టింటికి వచ్చింటే మరి పిల్లలు బట్టలు లేవని ఊరికాడే వాళ్ళ తాతలతో వచ్చి తోలుకొని పోయినాక పిల్లల్ని ఏం చేసిండని నాకు తెలియదు. ఇంకా నాకు ఈ పొద్దు ఫోన్ చేశారు ఇంకా ప్రాణం పోయేదని. మద్యం మత్తులో కళ్ళు మూసుకుపోయిన వీరేష్ కు సొంత కూతురే శత్రువులా కనిపించింది. ఇలాంటి వాళ్లను నడి రోడ్డుపై ఉరితీస్తే అది చూసి కొంతమందిలో అయినా చలనం వస్తుందని స్థానికులు కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.